హాయ్ అండి అందరికీ. లాస్ట్ ఇయర్ జూలై టెట్ నోటిఫికేషను, అలాగే అక్టోబర్లో ఎగ్జామ్స్ జరిగాయన్నమాట. వాటికి సంబంధించి ట్రై మెథడ్స్ అన్ని బిట్స్ కూడా ఒకే వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. ఒకసారి ఈ బిట్స్ అనేవి చూడడం వల్ల మీకు ఏ ఏ చాప్టర్స్ నుంచి బిట్స్ ఏ విధంగా క్వశ్చన్ ఫామ్ చేశారు అనేటటువంటిది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓబీబీ గణిత పీఠికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య ఎంత? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ 100 అన్నమాట. గణిత పద్ధతులను వివరించడం అనేది ఏమవుతుంది? గణిత పద్ధతులను వివరించడం అనేది భావ వ్యక్తీకరణ అవుతుంది. హన్షిత అనే 8వ తరగతి విద్యార్థిని ఏ పవర్ ఆఫ్ -n ఈక్వల్స్ టు 1/a/n ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అనేటటువంటి ఫార్ములా ఉపయోగించి 10⁻⁻2 ఈక్వల్స్ టు 1/10గా నిర్ధారించడం అనేది ఏమవుతుంది? అంటే ఒక సూత్రాన్ని ఉపయోగించి నిర్ధారించడం అనేది ఏమవుతుంది? నిగమన హేతువాదం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, జ్ఞాన సముపార్జన ఎప్పుడూ కూడా పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని, పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరు? ప్రొఫెసర్ ఎస్పాల్ శర్మ. విలువ ఆధారిత నిర్ణయంతో కూడినటువంటి అంతిమ ముగింపునివ్వడాన్ని ఏమంటారు? మూల్యాంకనం అంటారు. విలువ ఇచ్చారు, విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపు ఏది అంటే మూల్యాంకనం అన్నమాట. నెక్స్ట్ వన్, కార్డ్బోర్డు లేదా చెక్క బోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండేటటువంటి బోధనోపకరణం ఏంటి? పెగ్బోర్డ్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగేటటువంటి ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించేటటువంటి మార్గదర్శక సూత్రాలు ఏమిటి? సో ఇవన్నీ కూడా అనుసరిస్తాం. సమ్మిళిత విధానం అనుసరిస్తున్నారు, నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తున్నారు, నిత్య జీవిత అనుభవాలకు ఉపయోగపడే విధంగా పాఠ్యాంశాలని అనుసంధానం చేస్తున్నారు. నెక్స్ట్ వన్, విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం అనేటటువంటిది ఏ విలువకు చెందినది? అంటే నిజ జీవితంలో ఉపయోగిస్తున్నారు, నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయగలుగుతున్నారు, అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఇది ప్రయోజన విలువకు సంబంధించిందనమాట. దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఏమవుతుంది? ఇది ఒక స్పష్టీకరణ అవుతుంది. ఆనంద్ ఒక 6వ తరగతి విద్యార్థి. తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం అనేది పునఃప్రవచన పద్ధతి. పాఠశాలల్లో విద్యార్థుల యొక్క అభ్యసనం పాఠశాల బయట జీవితం అంటే నిజ జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసినది ఎవరు? పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసనం అనేది పాఠశాల బయట జీవితం, నిజ జీవితంతో ముడిపడి ఉండాలని సిఫార్సు చేసింది ఎవరంటే APSCF 2011. గణిత పేటికలో ఉండేటటువంటి ప్రధాన సామగ్రి ఏమిటి? నేపియర్ పట్టీలు ఉంటాయి, టాన్గ్రామ్ ఉంటుంది, మ్యాజిక్ స్క్వేర్స్ ఉంటాయి. ఈ బిన్నాల్ చట్టం అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లోచార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? పట నైపుణ్యానికి చెందుతుంది. నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మలు వంటి బోధనోపకరణ సాధనములు ఏ కోవకు చెందుతాయి? ఇవన్నీ కూడా త్రిమితీయ సాధనాలు, 3 డైమెన్షియల్ అన్నమాట. జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించినటువంటి 10 మౌలిక విద్యా ప్రమాణాలలో లేనిది ఏది అని ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తానంటే 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి చూసుకొని వెళ్ళండి. పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? బల్లార్డ్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏమిటి? క్షేత్ర పర్యటనలో 3వ సోపానం అమలు చేయడం. సమస్య పరిష్కార పద్ధతిలో ఉండే సోపానాల క్రమం ఎలా ఉంటుందంటే గుర్తించడం, నిర్వచించడం, సేకరించడం, వ్యవస్థీకరించడం. విద్యా ప్రణాళిక అనగా
పాఠశాలలో విద్యార్థులు పొందేటటువంటి అన్ని అనుభవాలని కలిపి విద్యా ప్రణాళికగా నిర్వచించడం జరుగుతుంది. విద్యార్థులు తాను నేర్చుకున్నటువంటి భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడినవి ఏమిటి? అంటే టెక్స్ట్ బుక్‌లో మనకి విద్యార్థులు తాను నేర్చుకున్న భావనలు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనే ఏ ఏ అంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే, ఇవి చేయండి అనేటటువంటి ఒక అభ్యాసాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ అభ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల యొక్క నిష్పాదన యొక్క నాణ్యతను నిర్ణయించడం అనేది ఏమవుతుంది? జరుగుతున్న సమయంలో చేసేది. పూర్తయిన తర్వాత అయితే మూల్యాంకనం చేస్తాం. జరుగుతున్న సమయంలో చేసేది మదింపు. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఏ ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకోవచ్చు. నేపియర్ పట్టీలు అనంగానే మనకి గుణకారం గుర్తుకు రావాలి. లేదా ఒక గుణకారకి 6x4 లేదా 16x24 ఈ సమస్యను వేగంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఇదేది పరికరం ఏది అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు నేపియర్ పట్టీలు అవుతుంది. సో నేపియర్ పట్టీలు అనగానే మనకి గుణకారమే గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్, విద్యార్థి తరగతి గదిలో పంటలు అనేటటువంటి పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కనబరిచారనుకోండి, ఇది ఏమవుతుంది అంటే ఇది ఒక ప్రతిస్పందన అవుతుంది. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది ఎవరు? ఎంతవరకు నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది SCF 2011. చిన్న మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచినటువంటి సాధనాన్ని ఏమంటారు? హెర్బేరియం అంటారు. హెర్బేరియం. ఏపీలోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పట నైపుణ్యంకు కేటాయించినటువంటి భారత శాతం ఎంత? 15%. సహజమైనటువంటి సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్. సమస్యాత్మక అనే కీవర్డ్ వచ్చిందంటే అది స్టీవెన్సన్కి సంబంధించినది. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించినటువంటి విద్యా ప్రమాణాల సంఖ్య 6. విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానాన్ని పొందిపరచడమే కాకుండా పదే పదే ఆ జ్ఞానాన్ని ధృవీకరిస్తుంది అని వక్కానించిన వారు ఎవరు? ఫెడరిక్ ఫ్రిడ్జ్. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి? ఈ ప్రశ్న ఏ రకానికి చెందినది? లఘు సమాధాన ప్రశ్న. పరస్పర సంబంధం ఉన్నటువంటి సుదీర్ఘ సబ్జెక్ట్ విషయాన్ని యూనిట్ అంటారు. పరస్పర సంబంధం, ఇది పరస్పర సంబంధం. పరస్పర సంబంధం అనే కీవర్డ్ వస్తే ప్రెస్పన్. విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న మొత్తం అంశాలను పరీక్షించే మూల్యాంకనం ఏది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఎప్పెప్ సూచించినటువంటి మొత్తం అభ్యసన సూత్రాలు 6. ప్రభుత్వ నిర్మాణ క్రమాన్ని, నిర్వహణ విధానాన్ని ఈ చార్ట్ ద్వారా చక్కగా ప్రదర్శించవచ్చు. వ్యవస్థాక్రమ చార్ట్ ప్రభుత్వానికి సంబంధించినవి. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ఎవరు? ఫ్రోబెల్. కిండర్ గార్డెన్కి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, ఓబీబీ బేటికకు చెందనిది ఏది? ఓబీబీ గంతపేటికి చెందనిది అంటే జియో బోర్డు అని ఇచ్చారు. నెక్స్ట్ వన్, కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది. కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత అన్నారు. సో మూల్యాంకనం. గతంలో నేర్చుకున్నటువంటి అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరం? గతంలో నేర్చుకున్నది మళ్ళీ రిపీట్ అవ్వాలి అంటే అది సర్పిల పద్ధతి. నెక్స్ట్ వన్, కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది సాంకేతిక కృత్యం. 324x7 అనేటటువంటి గణనకు గణిత పేటికలో ఉండే ఉత్తమమైనటువంటి సామాగ్రి ఏంటి అంటే నేపియర్ పట్టీలు. ప్రభ అనేటటువంటి 5వ తరగతి విద్యార్థిని సంఖ్యలను పోల్చడానికి >, వంటి గుర్తులను ఉపయోగించడం ద్వారా విద్యా ప్రమాణం సాధింపబడింది. చూడండి, గుర్తులను ఉపయోగించడం అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే వ్యక్తపరచడానికి చెందుతుంది. చెప్పాను కదా, గుణకారం అనగానే నేపియర్ పట్టీలు గుర్తుకు రావాలని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడింది, మదింపు అనేది ప్రక్రియకు ఉద్దేశించబడింది. సో ఈ రెండూ కూడా రైట్ ఆన్సర్సే.
బోధనా లక్ష్యం యొక్క లక్షణాలు ఏమిటి? బోధనా లక్ష్యం యొక్క లక్షణాలు చూస్తే, లక్ష్యాల యొక్క లక్షణాలు చూస్తే పూర్తి వాక్యం రూపంలో రాయబడతాయి. పూర్తి నిర్ధారితాలు సాధింపబడినవిగా ఉంటాయి. ఇవి బోధనా లక్ష్యం యొక్క లక్షణాలన్నమాట. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి అనేది ఈ సూత్రంపై ఆధారపడింది. భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి అనేది ఏ సూత్రంపై ఆధారపడిందంటే అంతర్వృద్ధి. ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది? ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అనే 150 చిత్రాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించిన వారు ఎవరు? జాన్ ఆమస్ కొమినియస్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక పాఠశాలలో గత 5 సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్రాఫ్లు ఏమిటి? బార్ గ్రాఫ్లు. కల్పిత సన్నివేశంలో సమస్యల యొక్క పరిష్కారానికి ఉపయోగించేటటువంటి అభ్యసన ప్రక్రియ ఏమిటి? అనుకరణ. కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగించే అభ్యసన ప్రక్రియ ఏంటంటే అనుకరణ. పాఠశాలల్లో గణిత సంఘానికి గౌరవ అధ్యక్షులు ఎవరు? గణిత సంఘం అంటే మనం మ్యాథమెటిక్స్ క్లబ్ అన్నమాట. దానికి గౌరవ అధ్యక్షులు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రధానోపాధ్యాయులు. నెక్స్ట్ వన్, పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? పాఠ్యపథకం అనేది వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ లెస్టర్ బి సాన్స్. ఇవి డ్రాఫ్ట్ కాపీలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, రూబ్రిక్ లేదా రూబ్రిక్స్ అనగా ఏంటి? స్కోరింగ్ టూల్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక పద్ధతిలో అభ్యాసకులకు నేను స్వయంగా నేర్చుకున్నాను లేదా నేను స్వయంగా కనుగొన్నాను అనేటటువంటి యురేకా అని కేకలు వేయడం ఇట్లాంటిది ఉంటుంది కదా మనకి, అది ఏ పద్ధతిలో ఉంటుంది అనేటటువంటి చూడండి. ఈ క్రింది పద్ధతిలో అభ్యాసకులకు నేను స్వయంగా కనుగొన్నాను అనేటటువంటి ఆనందం కలుగుతుంది. అంతర్దృష్టి అభ్యసనం అనమాట. సైకాలజీలో మనం మెథడాలజీలో అన్వేషణ పద్ధతి అనమాట. నెక్స్ట్ వన్, బ్లూమ్స్ ప్రవర్తన మార్పులను 3 భాగాలుగా విభజించారు. అయితే అవి ఏంటవి? ఆలోచనలు, అనుభూతులు, చర్యలు. సో ABC. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తుందని, ప్రతి వ్యక్తి జ్ఞానం తన సాంఘిక సాంస్కృతిక పరిసరాలలో నిర్మితమవుతుందని ప్రతిపాదించిన వారు ఎవరు? వైగాట్స్కి. మనకి జ్ఞాన నిర్మాణం, సాంఘిక ప్రతిచర్య, జ్ఞాన నిర్మాణం ఇదంతా సైకాలజీలో వస్తుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అయిందనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే, ఈ క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిదేంటి? ద్రవ్యాత్మక నిర్మాణం కానిదేది? మనకి ఇక్కడ చూస్తే ఈ భావనలు, సిద్ధాంతాలు, సూత్రాలు ఈ 3 కూడా ద్రవ్యాత్మక నిర్మాణం కిందకే వస్తుంది. ఇది పద్ధతులు అనేది కాదనమాట, ఇది సంశ్లేషణాత్మక నిర్మాణం కిందకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అనేటటువంటి సాధనానికి కేటాయించిన మార్కులు ఎన్ని? లఘు పరీక్షకి ఎన్ని మార్కులు కేటాయించారు? 20 మార్కులు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్, కోబిన్ అనమాట. ఇది కోబస్ కాదు, కోబిన్ పరిశోధన ఫలితాల ప్రకారం దృష్టి ద్వారా జరిగేటటువంటి అభ్యసన శాతం ఎంత? 83%, 83%. నెక్స్ట్ వన్, సిమ్యులేషన్తో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సిమ్యులేషన్ అనేది అభివృద్ధి చేసినటువంటి నాటిక్గా చెప్పవచ్చు. సిమ్యులేషన్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహిస్తున్నటువంటి సన్నివేశం. సిమ్యులేషన్ నిర్వహణలో ఉపాధ్యాయుడు లేదా శిక్షకుడు ఉండరు. దీనికి ఉపాధ్యాయుడు కానీ శిక్షకుడు కానీ ఉండరు అనమాట. ఇది ఒక నాటికలా ఉంటుంది కాబట్టి.
భాగస్వాములకు పాల్గొనే వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, అన్వేషణ ఆధారిత ఉపగమంలో 5వ సోపానం ఏమిటి? అన్వేషణ ఆధారిత ఉపగమంలోని 5వ సోపానం సమాచార సేకరణ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని? విషయావగాహనకు ఎన్ని మార్కులు కేటాయించారంటే 40 మార్కులు కేటాయించడం జరిగింది. 40 అత్యధిక మార్కులు దానికి కేటాయించారనమాట. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏమిటి? జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏంటి? మనకి అవబోధం ఉంటుంది, వినియోగం ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. ఈ గణించుట సాధించుట అనేది ఉండవన్నమాట. నెక్స్ట్ వన్, గణిత వివేచన అనేది ఒక ప్రయోజనకరమైన ఆలోచన. గణిత పరిశీలనలు, భావనలు సాధారణీకరణ ద్వారానే గణిత వివేచన ఏర్పడుతుంది అని తెలియజేసిన వారు ఎవరు? NCTM జాతీయ గణిత ఉపాధ్యాయుల సంఘం. NCTM జాతీయ గణిత ఉపాధ్యాయుల సంఘం అనేది చెప్పిందనమాట. నెక్స్ట్ వన్, ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఈ బోధనా పద్ధతికి సంబంధించింది. ఆచరణ ద్వారా అభ్యసనం అనేటటువంటిది సూత్రం దేనికి చెందినది? అన్వేషణ పద్ధతికి చెందినది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో హెర్బర్ట్ యొక్క ప్రణాళిక సోపానాలు ఏమిటి? హెర్బర్ట్ యొక్క ప్రణాళిక సోపానాలు ఏమిటి? సన్నాహం ఉంటుంది, సంసర్గం ఉంటుంది, అలాగే అన్వయం ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది వ్యక్తపరచడం అనేది ఉండదు. సన్నాహం ఉంటుంది, సంసర్గం ఉంటుంది, అన్వయం కూడా ఉంటుందన్నమాట. ACE. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మదింపులు ప్రాజెక్టు పనుల కొరకు కేటాయించినటువంటి మార్కుల శాతం ఎంత? 20%. 20% ప్రాజెక్టు పనులకి 20% అనమాట. 10 మార్క్స్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు యాక్టివిటీ. సో కృత్య పద్ధతి ప్రకారం ఆటలు ఆడడం అనేది దేనికి సంబంధించింది? కృత్య పద్ధతి ప్రకారం ఆటలు ఆడడం అనేది దేనికి సంబంధించింది? ఇది ఒక భౌతిక అంశం. లక్ష్యాలను గురించినటువంటి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు అని చెప్పినది ఎవరు? బీడీ భాటియా. నెక్స్ట్ వన్, సైన్స్ పత్రికలు చదవడం, సైన్స్ వ్యాసాలు రాయడం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడం ఈ విజ్ఞాన శాస్త్ర విలువకు చెబుతుంది. ఇవన్నీ కూడా చేయడం అనేది దేనికి సంబంధించినది అంటే విరామకాల సద్వినియోగ విలువ. విద్యార్థులకు ఒక పాఠాన్ని గురించి ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోనికి తీసుకెళ్ళడం. మనకు ఆన్సర్ అర్థమైపోయింది కదా. పరిసరాల్లోనికి తీసుకెళ్ళడం అనేది క్షేత్ర పర్యటన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది ఏమిటి? సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది. సో మానవ సమాజాన్ని గురించి తెలుపుతుంది సాంఘిక శాస్త్రం. జాతీయ సమైక్యతను పెంపొందిస్తుంది, విశ్వశాంతిని చేకూరుస్తుంది. సో కోరదగిన శీల సంపదలకు శిక్షణ ఇచ్చేది అనేది మనకి ఇక్కడ కాదనమాట. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునేటటువంటి విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు? రాల్ఫ్ టేలర్. నెక్స్ట్ విద్యార్థులు తన విధులను, హక్కులను తెలుసుకోవడం, ఓటు హక్కును వినియోగించుకోవడం అనేవి ఈ విలువకు చెందుతాయి. ఇవన్నీ వినియోగించుకోవడం పేర్లోనే ఉంది కదా. సో ఉపయోగిత విలువలు అనమాట ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఉత్తమ ప్రాజెక్టు యొక్క లక్షణాలు ఏమిటి? ఇక్కడ చూస్తే చక్కటి ఉద్దేశం కలిగి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఊహాత్మక ఆలోచన, సృజనాత్మకతను కూడా పెంపొందిస్తాయి. ప్రయోజనకారిగా ఉంటూ విద్యార్థుల యొక్క సమయం, ప్రయత్నాలను కూడా ఆదా చేస్తుంది. సో ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ చూద్దాం. గణితం అంటే పరిమాణ శాస్త్రం. అని తెలియజేసిన వారు అరిస్టాటిల్. ఇది డిఎస్సి ఎగ్జామ్లో కూడా మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 5E ఇన్స్ట్రక్షనల్ మోడల్. 5E ఇన్స్ట్రక్షనల్ మోడల్కు చెందనది ఏమిటి? 5E అంటే ఏమిటి, అందులో చెందనది ఏంటి అనేది ఇక్కడ మనం చూడాలి. ఎక్స్ప్లోర్ ఉంటుంది, ఎలాబొరేట్ ఉంటుంది, ఎవల్యూషన్ కూడా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది మనకు అక్కడ ఉండదన్నమాట.
నెక్స్ట్ వన్ ఆర్సీఎం నమూనా. ఆర్సీఎం నమూనాకు సంబంధించి ఇక్కడ అడిగారు. నమూనాలో ఉండేటటువంటి సోపానాలు ఏంటని. ఇక్కడ ఆశించిన ప్రవర్తన ఫలితాలు ఉంటుంది, సమాచారాన్ని అందించేటటువంటి వ్యూహం ఉంటుంది. ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయడం అనేటటువంటిది ఉండదన్నమాట. సో మనకి ఇక్కడ ఓకే, ఏబి అనేటటువంటివే ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. ఆశించిన ప్రవర్తన ఫలితాలు, సమాచారాన్ని అందించేటటువంటి వ్యూహం. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పని కొరకు కేటాయించేటటువంటి మార్కులు ఎన్ని. మనకు ఆల్రెడీ ఇక్కడ ఇందాక పర్సంటేజ్ అడిగారు, 20% అని. ఇప్పుడు మార్కులు అడుగుతున్నారు. 20%కి ఎన్ని మార్కులు అని చెప్పుకున్నాం? 10 మార్క్స్. సో 10 మార్క్స్. నెక్స్ట్ వన్ ఎల్డబ్ల్యూ అండర్సన్ ప్రకారం పదజాలంలో మార్పులో భాగంగా సంశ్లేషణను క్రింది విధంగా మార్చడం జరిగింది. సంశ్లేషణని ఎలా మార్చారు? సృష్టించుటిగా మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, నైతిక విలువ, వృత్తి విలువ ఇవన్నీ దేనికి సంబంధించినవి? విలువలు ఎందులో వస్తాయి మనకి? విలువలన్నీ కూడా ఉద్దేశ్యాల్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించినటువంటి సాధనమే పుస్తకం అని ప్రతిపాదించినది ఎవరు? బేకన్. నెక్స్ట్ వన్ బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? జరుగుతున్నప్పుడు అన్నారు. జరుగుతున్నప్పుడు నిర్వహించేటటువంటి మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం. సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది. ఎవరి కృషి వలన? జాన్ డ్యూయి యొక్క కృషి వలన. నెక్స్ట్ వన్ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనేటటువంటి పదం నుండి వచ్చింది. అయితే హిస్టోరియా అనేది ఏ భాషా పదం? హిస్టోరియా అనేది ఒక గ్రీకు భాషా పదం. సాంఘిక శాస్త్రం ఆధారపత్రం 2011 మరి అదే సోషల్ సైన్స్ పొజిషన్ పేపర్ అంటారు. దేని ఆధారంగా రూపొందించారు? ఈ 2011 అనేటటువంటిది దేని ఆధారంగా రూపొందించారు? జాతీయ ప్రణాళిక చట్టం NCF 2005 ఆధారంగానే రూపొందించారన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 25x36 = డాష్ అని ఇచ్చారు. సో ఇది ఏ రకమైన ప్రశ్నకి సంబంధించింది? ఇది మనకి ఖాళీలు పూరించడం కదా. సో పూరణానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం అని చెప్పింది బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో నిర్మాణాత్మక మదింపునకు సంబంధించనిది ఏమిటి? నిర్మాణాత్మక మదింపులో ఏంటేంటి వస్తాయి మనకి? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన వస్తుంది, ప్రాజెక్ట్ పనులు వస్తుంది, లఘు పరీక్ష కూడా వస్తుంది. ఈ యూనిట్ పరీక్ష అనేది మనకి రాదు. 4 ఉంటాయి కదా, ఆ 4ంట్లో ఇది వస్తుంది, ప్రాజెక్ట్ పనులు వస్తుంది, లఘు పరీక్ష కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ కృత్య పద్ధతి ప్రకారం చదవడం అనేటటువంటి కృత్యం ఒక మౌఖిక కృత్యం. ఇది ఒక మౌఖిక కృత్యం. నెక్స్ట్ వన్ క్రాత్వెల్ ప్రకారం భావవేశ రంగంలోని లక్ష్యాలు ఏమిటి? ప్రతిస్పందించడం, విలువ కట్టడం వస్తుంది, అలాగే లాక్షణీకరణ కూడా వస్తుంది. ఈ రెండు మనకి రావు అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే రాజేష్ అనేటటువంటి 7వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించాడు. ఇక్కడ వివిధ పద్ధతులను సూచించాడు. సో దీని ద్వారా సాధించగలిగినటువంటి లక్ష్యం ఏమిటి? పద్ధతులను సూచించడం అనేటటువంటిది వినియోగం. నెక్స్ట్ వన్ చూస్తే ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించినటువంటి సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపిన వారు ఎవరు? జేబి నోవెక్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కానిది. సో ఇక్కడ ఉపాధ్యాయునికి పనిభారం తగ్గుతుంది. సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు. ఇది క్రింది తరగతులకు అనువైన పద్ధతి అయితే కాదు, ఎందుకంటే సూత్రం వస్తే కానీ చేయలేరు కాబట్టి. సో ఇది జ్ఞప్తికి తెచ్చుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. సో మనకి ఇక్కడ ప్రయోజనం కానిది, ఇది ప్రయోజనం అయితే కాదు, జ్ఞప్తికి తెచ్చుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇది లోపాల కిందకి వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్
విద్యార్థులకు సంబంధించినటువంటి సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తన మార్పుల వివరాలను నమోదు చేయుటకు ఉపయోగించేటటువంటి రికార్డుని ఏమంటారు? సో, విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని నమోదు చేయడానికి ఉపయోగించేటటువంటి రికార్డు ఏదంటే అనెక్టోడల్ రికార్డ్. సంఘటనలు, సన్నివేశాలు సంబంధించినవి నమోదు చేయడానికి అనెక్టోడల్ రికార్డ్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రాలు, భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి. సామాజిక శాస్త్రం అనేది ఏమంటున్నాడంటే భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు కంటే మానవ విషయాలకు సంబంధించిన దాన్ని సామాజిక శాస్త్రం అంటారు అని చెప్పింది ఎవరంటే చార్లెస్ బయర్డ్ అనమాట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించినటువంటి మార్కులు చూసారా, రిపీటెడ్గా వస్తుంది. పఠ నైపుణ్యం గురించి ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. మార్కులు ఎన్ని అంటే అక్కడ భారత్వం ఇచ్చారు, ఇక్కడ మార్కులు ఇచ్చారు. భారత్వం 30%, మార్కులకు వచ్చేసరికి 15 మార్క్స్. నెక్స్ట్ వన్, కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులను తెలియజేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులను తెలియజేయడానికి బార్ గ్రాఫ్లు అనేవి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో మంచి గణిత తరగతి గది యొక్క లక్షణాలు ఏమిటి? మంచి తరగతి గది యొక్క లక్షణాలు ఏంటి? ఇప్పుడు చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇవన్నీ కూడా అవుతాయి. గాలి, వెలుతురు చక్కగా ప్రసరించి ఏర్పాట్లు చేయాలి, నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి, బోధనాభ్యసన పరికరాలు ప్రదర్శించేటటువంటి ఏర్పాట్లు ఉండాలి, గణిత సూత్రాలతో కూడినటువంటి గోడపత్రిక ఉండాలి, గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అల్మరా కూడా కేటాయించాలి. సో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ ఈ క్రింది విలువకు చెందినది. తాజ్మహల్ అనేది దేనికి సంబంధించినది? ఒక సాంస్కృతిక విలువ, అది సాంస్కృతిక కట్టడం కదా. సో ఇది మనకి సాంస్కృతిక విలువకు సంబంధించినది. క్రింది వానిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయుని యొక్క పాత్ర కానిది ఏమిటి? గణిత ఉపాధ్యాయుని యొక్క పాత్ర కానిది, గణితాన్ని ఒక తన జీవితంలో ఒక భాగంగా భావించాలి, గణిత బోధనలో తనదైన ప్రత్యేక శైలి కూడా ఏర్పరచుకోవాలి, గణిత పత్రికల్లో వ్యాసాలు, గణిత పుస్తకాలు రాస్తూ ఉండాలి, గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి నిధులు సేకరించాలి అనేది రాంగు. సో విద్యార్థుల దగ్గర నుంచి ఎటువంటివి కూడా తీసుకోకూడదు కాబట్టి. నెక్స్ట్ వన్, సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది. ఒక క్రమాన్ని అర్థం చేసుకున్నాడు అంటే అక్కడ ఏం జరిగింది అంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం వాటికి వస్తుందన్నమాట. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం దానికి చెందుతుంది అవగాహన చేసుకోవడం అనేది. నెక్స్ట్ వన్, రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచేటటువంటి సంస్థ ఏది? ఎస్సీఆర్టీ. రాష్ట్ర స్థాయి అన్నారంటే అది ఎస్సీఆర్టీ అనమాట. నెక్స్ట్ వన్, కేడబ్ల్యూఎల్ చార్టులో డబ్ల్యూ అంటే ఏంటి? కేడబ్ల్యూఎల్ చార్టులో డబ్ల్యూ అంటే ఏంటి? వాంట్ టు నో. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు అనేవి వారు ఒక వస్తువును చూసే విధానం మరియు కేంద్రంగా ఉంటుంది. ఈ ఆలోచనలను మరలా మార్చుకుంటారని ఎవరు చెప్పారు? డ్రైవర్ మరియు గున్సన్ చెప్పడం జరిగిందనమాట ఈ విషయాన్ని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలని గుర్తించండి. గ్రహించడం వస్తుంది, అలాగే వ్యవస్థాపనం కూడా వస్తుంది. వ్యవస్థాపనం. నెక్స్ట్ వన్, పరీక్షలలో పొందినటువంటి ఫలితాన్ని పరిమాణాత్మకంగా తెలిపేది ఏమిటి? మాపనం. పరిమాణాత్మకమైనది మాపనం కాబట్టి. నెక్స్ట్, పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అనేటటువంటి అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది. ఇవన్నీ పట్టికలు తయారు చేయడం, గ్రాఫ్లు తయారు చేయడం, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం ఇవన్నీ కూడా. సో ఈ పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపైన ప్రశ్నలు తయారు చేయడం అంటే వాటిని అర్థం చేసుకోవడం అని అర్థం అనమాట. ఇది దేనికి వస్తుంది అంటే సమాచార నైపుణ్యం కిందకి వస్తుంది, పఠ నైపుణ్యం కిందకి రాదు. అంటే వాటి నుండి సమాచారాన్ని తెలుసుకొని ప్రశ్నలు తయారు చేస్తాడు కాబట్టి. నెక్స్ట్ వన్, క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొదట ఉపయోగించిన వారు పియాజే అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రత్యేక విషయాల నుండి సాధారణ విషయాలకు రూపొందించడం అనేది ఈ దృక్పథం కిందకి వస్తుంది.
ప్రత్యేక విషయాల నుండి సాధారణ విషయాలకు సూత్రాలు రూపొందించడం ఆగమనాత్మక దృక్పథం కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వానిలో మోరిసన్ యూనిట్ నమూనాకు సంబంధించనిది ఏమిటి? మోరిసన్ యూనిట్ నమూనాకు సంబంధించినది చూస్తే సంసర్గం అనేటటువంటిది సంబంధించదు. శోధన, సాంశీకరణం, ప్రదర్శన ఈ మూడు కూడా ఆయన నమూనాలో మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సమస్య పరిష్కార పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు కష్టమైన రాత సమస్యకు పోలినటువంటి సులభమైన మరో గణిత సమస్యను ఇవ్వడం అనేది దేనికి సంబంధించింది? చూడండి, పోలినా అన్నారు. ఇక్కడే కీవర్డ్ ఉందన్నమాట. పోలినా అన్నారంటే పోలిక, సాదృశ్యం. సాదృశ్యం అన్న పోలికే, సాదృశ్యాల పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసి యొక్క లక్ష్యం కానిది ఏమిటి? విద్యార్థుల్లో ప్రేరణ కల్పించడం, అలాగే విద్యార్థి తన సొంత భావాలను వ్యక్తపరిచేటట్లు చేయడం, మూల్యాంకన బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా చేయడం, వాస్తవ సమాచారాన్ని అంకెలను కంఠస్థం ద్వారా అన్నారు. కంఠస్థ పద్ధతి అనేది సిసిఈ యొక్క లక్ష్యం కాదు, కంఠస్థం చేయకూడదు అంటుందన్నమాట. కంఠస్థం ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రోత్సహించడం అన్నారు. సో 4 అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, ఆత్మ యొక్క ఉత్తమమైనటువంటి అభ్యసనం ప్రపంచ వృత్తులన్నింటిలోనూ గణితం చక్కనిది అని నిర్వచించిన వారు ఎవరు? పాస్కల్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రకారం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలను అభివృద్ధిపరచడం, పిల్లల్లో ఆలోచన ప్రక్రియలను గణితీకరించడం, నిజ జీవిత సన్నివేశాల్లో వేగం, ఖచ్చితత్వాన్ని అందించడం, భావనల యొక్క నిచ్చెన పద్ధతిలో గణితీకరణ అన్నారు. సో మనకి ఇక్కడ చూస్తే ఈ చివరి 2 అనేటటువంటివి కావన్నమాట. ఫస్ట్ 2 మాత్రం అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి అనుసరించడం ద్వారా మనం ఒక సమస్య సాధించేటటువంటి విధానాన్ని అర్థం చేసుకోగలం. ఏ పద్ధతిని సాధించడం వల్ల మనం ఒక సమస్యని సాధించే విధానాన్ని అర్థం చేసుకోవచ్చు? విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర విలువ చూడండి. అంటే ఉపయోగం కలుగుతుందని చేశాడు కాబట్టి ఇక్కడ మనకి అది ఉపయోగిత విలువ అవుతుంది అని అనుకోకూడదు అనమాట. ఉపయోగిత విలువ అవుతుంది అని అనుకోకూడదు. ఇది ఒక బౌద్ధిక విలువ అంటే ప్రజలందరూ చేస్తారు కాబట్టి చేయడం అనమాట. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఉపయోగం జరిగింది అనుకోండి, ఆల్రెడీ అంటే చేయడం వల్ల విటమిన్ ఏ వచ్చింది అన్నారు అనుకోండి. అంటే క్యారెట్, బొప్పాయి పండ్లు తినడం వల్ల వచ్చింది, ఆయనకి విటమిన్ ఏ అందింది అన్నారు అనుకోండి, ఉపయోగిత విలువ అవుతుంది. కానీ ఇక్కడ అందరూ చేస్తున్నారు కాబట్టి చేయడం, అంటే జరుగుతుంది కాబట్టి చేయడం, ఇది ఒక బౌద్ధిక విలువకు సంబంధించింది. నెక్స్ట్ వన్, విద్యార్థి వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను సరిచూస్తాడు అనేది ఈ స్పష్టీకరణ. సరిచూడడం అనేది దేనికి సంబంధించినది? ఇది అవగాహనకు సంబంధించినది. నెక్స్ట్ వన్, బహుళాచిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడనటువంటి అంశం ఏమిటి? బహుళాచిక ప్రశ్నల తయారీలో ప్రశ్న భాగంలో ఎలాంటి క్లూస్ ఇవ్వకూడదు. ఐచ్ఛికాలు అనేవి వివరణాత్మకంగా ఉండాలన్నారు. ఐచ్ఛికాల కింద ఆప్షన్స్ అనేవి వివరణాత్మకంగా ఉండాలన్నారు. రాంగు. వికర్షణీయాలన్నీ కూడా ఒకే విధంగా దాదాపు ఒకే నిలువుతో ఉండాలన్నారు. సో ఓకే, ప్రశ్న భాగం అన్ని ఐచ్ఛికాలు ఒకే పేజీలో ఉండాలి. ఓకే, ఓవర్. సో ఇక్కడ రెండోది అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావి తరాల వారికి అందించడం అనేది దేనికి సంబంధించినది? ఇది ఒక సాంస్కృతిక విలువ. అంటే పురాతనమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఈ కోవాకే చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని వీరిని సమ్మిళితపరిచి తరగతి గదిని నిర్వహించవలసినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడిన వారు డన్ అనమాట. డన్. నెక్స్ట్ వన్, మనకి సైకాలజీలో కూడా వస్తుందన్నమాట ఇది. నెక్స్ట్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కానీ దానిని గుర్తించండి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది కాదు? సో మనకి ఇక్కడ చాలా సింపుల్ పెట్టింది. ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి.
సో చర్చా పద్ధతి, ప్రకటన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. ఉపాధ్యాయ పద్ధతి ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం. గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది. గణిత తార్కికతను వివరించడం అనేది దేనికి సంబంధించినది అంటే మనకి భావ వ్యక్తీకరణకు సంబంధించింది. భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్షణం కానిది. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం ఎట్లా ఉంటుంది? సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధిపరిచే విధంగా ఉంటుంది. అలాగే మూల్యాంకనం కోసం పునరుచ్చరణ అభ్యాసాలు కూడా ఉంటాయి. స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సమస్యల క్రమం అనేది క్లిష్టత నుండి సరళతగా ఉండాలి అనేది రాంగు. సరళత నుండి క్లిష్టతగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో ఆగమన ఉపగమం యొక్క లక్షణాలు ఏమిటి? ఆగమన ఉపగమం యొక్క లక్షణాలు ఏమిటి? ఇక్కడ చూస్తే ఉదాహరణల నుంచి సూత్రీకరణ చేయడం అనేది ఉంటుంది. అలాగే మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు వెళ్తుంది. అలాగే ప్రయోగాలు లేదా పరిశీలనల ద్వారా సాధారణీకరించడం అనేది కూడా జరుగుతుంది. సూత్రీకరణలు, సాధారణీకరణలు నియమాలను పరీక్షించేదిగా ఉంటుంది. అలాగే అమూర్త విషయాల నుండి మూర్త విషయాలు సాగుతుంది. ఈ రెండు అయితే కాదనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లయ ఎక్కడ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని చెప్పిన వారు ఎవరు? ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుందని చెప్పిన వారు పైథాగరస్. నెక్స్ట్ వన్, ఏపీఈకేఎక్స్ను విస్తరించుము. ఏపీఈకేఎక్స్ను విస్తరించుము. దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్, యునెస్కో అనేటటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? యునెస్కో అంటే నేను కనుగొన్నాను అనే భావన. సో మనకి ఇక్కడ చూస్తే ఐ ఫైండ్. సో అన్వేషణ పద్ధతిలో వస్తుంది కదా మనకి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది ఏమిటి? శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే శాస్త్రీయ జ్ఞానం అనేది మానవీయమైనది, అనుభవాత్మకమైనది, విలువలతో కూడినది. ఇది సంపూర్ణ సత్యమైతే కాదు, కొన్ని అసత్యాలకి కూడా నిరూపించబడుతున్నాయి. చూడండి, భూకేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం. భూమి మధ్యలో కేంద్రంగా ఉంటుందన్న, తర్వాత సూర్యుడు కేంద్రంగా ఉంటారన్న. సో శాస్త్రీయ జ్ఞానం అనేది సంపూర్ణంగా సత్యం అని చెప్పలేము, మారుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ వచ్చే సైంటిస్టు ఇంకొకలా చెప్తారనమాట అట్లా. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగానికి చెందనవి ఏమిటి? మానసిక చలనాత్మక రంగానికి చెందనవి ఏమిటి? సో ఇక్కడ పటం గీసేటటువంటి నైపుణ్యాన్ని అనుకరిస్తారు అనేది మానసిక చలనాత్మక రంగమే. అలాగే శక్తి ప్రసరణ అనేది శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని కూడా గుర్తించగలగడం అనేది కూడా మనకి ఇక్కడ మరి కాదు, ఇది కాదు. సో పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగులు తీయడం. చూడండి, పట నైపుణ్యాన్ని పటాలు గీసే నైపుణ్యాన్ని అనుకరిస్తారు. అలాగే పరికరాలను నిపుణతతో పట్టుకొని రీడింగులు తీస్తారు. ఈ రెండు పటాలకు సంబంధించి గీయడం ఇలాంటివన్నీ కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. ఈ జీవరాశుల పట్ల కారుణ్య స్వభావము, అలాగే ఈ 4, ఈ BD, ఈ రెండు కూడా కాదు అన్నమాట. నెక్స్ట్ వన్, పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచేటటువంటి బోర్డు ఏంటి? బులెటిన్ బోర్డ్. నెక్స్ట్ వన్, జాతీయ ప్రణాళిక చట్టం 2005ను సిఫార్సు చేసినటువంటి జాతీయ సారథ్య సంఘం అధ్యక్షులు లేదా చైర్మన్. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్పగలుగుతారు. పర్స్పెక్టివ్స్లో కూడా మనకు వస్తుంది, ప్రొఫెసర్ ఎస్ పాల్. సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు అనేవి దీనిని కలిగి ఉండవు. వేటిని కలిగి ఉండవు అంటే విజ్ఞానార్జనని కలిగి ఉండవు అన్నమాట. విజ్ఞానార్జనను కలిగి ఉండవు. మానవ సమాజాన్ని గురించి తెలియజేస్తాయి, విశ్వశాంతిని పెంపొందిస్తాయి, దేశభక్తిని కూడా పెంపొందిస్తాయి అన్నమాట. సాంఘిక శాస్త్రం, విజ్ఞానార్జన అనేది విజ్ఞాన శాస్త్రం సంబంధించి. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయించారు లేదా భారత శాతం ఎంత? లఘు పరీక్షకి ఎన్ని కేటాయించారు? 40%, అంటే 20 మార్క్స్ కేటాయించడం జరిగింది. 20 మార్క్స్ అన్నమాట. ఆర్మ్స్ మ్యాథమెటికా అనే పదం ఈ క్రింది భాషకు చెందినది. చూడండి, ఇది ఏ భాషకు చెందినది?
లాటిన్ భాషకు చెందినదనమాట. లాటిన్ భాషకు చెందినది. నెక్స్ట్ వన్, నేర్చుకున్నటువంటి భావనల పరిధి దాటి విద్యార్థుల యొక్క స్థాయిని పరీక్షించేవి ఏమిటి? విద్యార్థుల యొక్క స్థాయిని పరీక్షించేవి. స్థాయిని దాటి అంటే ఆలోచించండి, చర్చించండి అనేది వాళ్ళ యొక్క స్థాయిని దాటి పరీక్షించేవన్నమాట. ఆలోచించండి అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఆలోచిస్తాడు, చర్చిస్తారనమాట. నెక్స్ట్ వన్, వృత్తము 2/6 చతురస్రం ఏంటి అంటే ఇక్కడ వృత్తం చుట్టుకొలత ఇచ్చారు. సో 2/6 చతురస్రం చుట్టుకొలత అనేటటువంటిది ఏంటి కనుక్కోవడం. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు దేనికి సంబంధించినవి? సాదృశ్య రకానికి చెందినవి అనమాట. నెక్స్ట్ వన్, హాగ్బెన్ ప్రకారం గణితం నాగరికతకు అర్థం లాంటిది. ఈ ప్రవచనం ఏ గణిత విలువకు సంబంధించినది? ఇది ఏ గణిత విలువకు సంబంధించినది? సాంస్కృతిక విలువకు సంబంధించినది. నెక్స్ట్ వన్, గణిత వ్యక్తీకరణ నైపుణ్యం సందిగ్ధత లేకుండా స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగల సామర్థ్యం ఉపాధ్యాయుడు కలిగి ఉండాలి అని తెలిపిన వారు ఎవరు? NCF 2005. నెక్స్ట్ వన్, మార్క్స్ సంగ్రహణాత్మక మదింపులో ప్రాతినిధ్యపరచడం అనేటటువంటి విద్యా ప్రమాణానికి కేటాయించినటువంటి మార్కులు ఎన్ని? చూడండి, విద్యా ప్రమాణాల నుంచి మాత్రం మార్క్స్ పర్సంటేజీలు చాలా బాగా ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ ప్రాతినిధ్యపరచడానికి ఎన్ని మార్కులు ఇచ్చారంటే 5 మార్క్స్ 10% అనమాట. 5 మార్క్స్ 10%. నెక్స్ట్ వన్ చూద్దాం. సంవత్సరం పొడుగునా విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి దోహదపడేటటువంటి మూల్యాంకన పద్ధతి ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి. ఇది ఏంటి? చూడండి, అన్ని రకాల మొక్కలు శ్వాసిస్తాయి అనేవి ఇది ఒక సాధారణీకరణం. నీవు సూర్యుని వలె ప్రకాశించవలనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి అని చెప్పిన వారు ఎవరు? అబ్దుల్ కలాం. క్రింది వానలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. వనరుల పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. ఇది ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి 3 కూడా మరి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులే. వనరుల పద్ధతి అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచిక ఏమిటి? విషయావగాహనకు సంబంధం లేని అభ్యసన సూచిక. ఆ విషయావగాహనకు సంబంధం ఉండేది అంశాలను వర్గీకరించడం, ఉదాహరణలు చెప్పగలగడం, విషయాలను ఊహించడం. సో ఇవన్నీ కూడా విషయ అవగాహన. ఈ నివేదికలు తయారు చేయడం అనేది విషయావగాహన కిందకి రాదన్నమాట. నెక్స్ట్ వన్, ఒక వస్తువును తయారు చేయడంలో వివిధ దశలను సూచించడానికి ఉపయోగపడే చార్ట్ ఏమిటి? వివిధ దశలు చూపించాలంటే ఏ చార్ట్ మనం యూజ్ చేయొచ్చు? చార్ట్ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.